హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి ఒక రామాలయం గురించి అండి. ఈ గుడికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో మొదటిది ఏంటంటే, రాజుల కాలంలో రాతి కట్టడంతో ఎలా కడతారో ఈ గుడిని కూడా అట్లానే రాతి కట్టడంతో కట్టారండి. ఈ గుడికి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే స్వామివారి విగ్రహం అండి. మనకి భద్రాచలంలో రామయ్య స్వామివారి విగ్రహం ఎట్లా ఉంటుందంటే, అమ్మవారు స్వామివారి ఒళ్ళో కూర్చున్నట్టు ఉంటుంది. ఈ గుడిలో కూడా అచ్చం అలానే సీతమ్మ వారు రామయ్య స్వామివారి ఒళ్ళో కూర్చున్నట్టు ఉంటుందండి. ఈ గుడి ప్రవేశ ద్వారం ఒక్కటి మాత్రమే మనకి ఇటుక సిమెంట్తో కట్టారండి. మిగిలిందంతా రాతితో కట్టారు. ఈ గుడి కట్టడానికి మొత్తం 3 సంవత్సరాలు పట్టిందండి. ఈ గుడి కట్టడానికి ముందు ఇక్కడ 100 సంవత్సరాల క్రితం రామాలయం ఉండేదండి. అయితే 100 సంవత్సరాల క్రితం గుడి పడేసి ఈ గుడి మళ్ళీ ఎందుకు కట్టారు, ఈ గుడి ఎక్కడుంది, ఈ డీటెయిల్స్ అన్నీ కావాలి అంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ మొదట రామాలయం ఉండేదండి. అయితే మనకి రోడ్లు పోస్తూ ఉండే కొద్దీ రోడ్డు ఎత్తు పెరిగిపోయి గుడి పల్లంలాగా అయిపోయి వానొచ్చినా ఏదొచ్చినా కానీ ఆ నీరన్నీ గుళ్ళోకి వెళ్ళిపోవడము అట్లాగా చాలా ఇబ్బంది అయిపోతుందండి. ఇంకా 100 సంవత్సరాల క్రితం గుడి చాలా డ్యామేజ్ కూడా అయిపోయింది. అందుకని చెప్పి అక్కడ పడేసి ఇంకొక రామాలయం కట్టాలి అన్నట్టు ఊరి పెద్దలందరూ నిర్ణయించుకున్నారు. అయితే ఈ విషయమై ఊరి పెద్దలందరూ కలిసి విజయవాడ అష్టాక్షరి పీఠం శ్రీ అష్టాక్షరి సంపత్ కుమార రామానుజ జీయర్ స్వామివారి దగ్గరికి వెళ్ళారు. ఆ స్వామివారు అన్నారంట, కట్టేది ఎలాగూ గుడి కడుతున్నారు, మళ్ళీ ఇటుక సిమెంట్తో కడితే సేమ్ ఇలాంటి సమస్య మళ్ళీ రావచ్చు, కాబట్టి కట్టేదేదో దృఢంగా రాజుల కాలంలో కట్టినట్టు ఇంకా కొన్ని వందల సంవత్సరాలు కదిలించకుండా ఉండేటట్టు రాతితో కట్టండి అని చెప్పి సలహా ఇచ్చారంట. ఆ సలహా మేరకు ఊరి పెద్దలందరూ కలిసి వాళ్ళకి తోచినంత సాయం వారు చేసి మిగిలింది విరాళాల రూపంలో ఇంకా దేవాదాయ శాఖ దగ్గర నుండి కొద్దిగా అట్లా స్వీకరించి ఈ గుడి నిర్మాణం మొదలుపెట్టారు. దాదాపుగా 3 సంవత్సరాల పైనే పట్టిందండి ఈ గుడి కట్టడానికి. ఈ గుడిలో రాజరాజేశ్వరి అమ్మవారు, సీతారాములు, లక్ష్మీ నరసింహస్వామి వారు కొలువై ఉంటారు. రాముల వారికి ఎదురుగా హనుమంతుల వారు కూడా ఉంటారండి. ఈ గుడి విజయవాడ నుండి హైదరాబాద్ వచ్చే దారిలో విజయవాడ దాటి 35 కిలోమీటర్లు వచ్చిన తర్వాత మనకి మెయిన్ రోడ్ మీదే కంచికచర్ల అని ఒక ఊరు ఉంటుందండి. ఆ ఊరిలో పెద్ద బజార్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి పెద్ద బజార్లో రామాలయం ఎక్కడా అని అడిగితే ఎవరైనా చెప్తారండి. ఈ గుడి నిర్మించేటప్పుడు మనకి పిల్లలు కనుక బ్లాక్స్తో ఇల్లు కట్టడం ఎట్లా చేసుకుంటారో అట్లాగా ఏ బ్లాక్కి ఆ బ్లాక్ అంటే పిల్లర్స్కి పిల్లర్స్, గోపురము అలా అన్నీ సపరేట్గా రాతితో చెక్కి అవన్నీ తీసుకొచ్చి ఒకదాని మీద ఒకటి క్రమ పద్ధతిలో పెట్టి గుడి రూపంలో నిర్మించారండి. అవి కూడా నేను కొన్ని క్లిప్స్ లాస్ట్లో యాడ్ చేస్తాను, అది కూడా చూడండి. ఇంకా ఇదేమో గుడిలో అద్దాల మండపము. నేను వెళ్ళిన టైంకి అది ఇంకా ఓపెన్ అవ్వలేదండి. ఇది పాత గుడి ఉన్నప్పుడు హనుమంతుల వారి గుడి. అయితే మనకి ఇప్పుడు కట్టిన గుడిలో అన్నీ కొత్త విగ్రహాలు పెట్టి ప్రాణప్రతిష్ఠ చేశారు. పాత విగ్రహాలన్నీ ఈ గుడిలో భద్రపరిచారు. ఇది పాత రామాలయం అండి. గుడి ఇట్లా ఉండేది. పాత గుడికి పడేసినప్పటి నుండి కొత్త గుడి ఎట్లా నిర్మించారు అనే వరకు కొన్ని క్లిప్స్ యాడ్ చేశానండి. అండ్ అంత పెద్ద రాతి స్తంభాలు తీసుకొచ్చి ఎలా నిలబెట్టారు అనేది కూడా క్లిప్పింగ్లో యాడ్ చేశాను. అవన్నీ చూస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సో దట్ యూట్యూబ్ ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది. అండ్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్.